అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి కథ. అప్పుడే మెలకువ వచ్చిన రత్తి అట్నుంచి ఇటు ఒత్తిగిల్లింది. కుక్కె మంచం మీద కిర్రుమని చప్పుడు చేసింది పాత మంచం. ఒళ్ళంతా పచ్చిపుండుగా ఉంది. లేవాలని, పనిలోకి వెళ్ళవలసిన సమయం అయిపోతుందని తెలిసినా లేవలేకపోయింది రత్తి. నిన్న రాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన భర్తని ఎందుకు తాగుతున్నావని అడిగినందుకు వాడు కోపంతో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు చితక్కొట్టాడు ఆమెని. కళ్ళనీళ్లు కక్కుకుంటూ నిస్సహాయురాలై ఉండిపోయింది. దాన్ని అలుసుగా తీసుకుని మరు 4 తన్నాడు. ఇక ఆగలేక వాడిని 4 తిట్టింది. దాంతో వాడు తోక తొక్కిన తాచులాగా లేచాడు. నోరు మూసుకు ఉండవే, వేషాలు వెయ్యకు, నాకు తిక్క రేగిందంటే సంపేత్తాను అన్నాడు ఎంకడు. సంపడమే తెలుసురా నీకు? కూలి చేసి వచ్చిన డబ్బుతో తాగటము, తాగొద్దన్నానని తన్నటము, ఏం బతుకునేది? చి అంది భర్త కొట్టిన దెబ్బలు బాధిస్తూ ఉండగా. దాంతో మరింత విజృంభించాడు. మరో 4 తన్నాడు. ఏడుస్తూ పడుకుంది. ఆ నొప్పి రాత్రంతా బాధించింది. ఇప్పుడూ బాధిస్తుంది. పక్కకు చూసింది. ఎలుగుబంటిలా పడుకుని నిద్రపోతున్నాడు ఎంకుడు. లేచి వెళ్ళకపోతే ఎస్ఐ గారి భార్య తనని తిడుతుంది. తను వెళ్ళి వాళ్ళింట్లో అంట్లు తోమకపోతే ఆమెకు రోజు గడవదు. అందుకే బలవంతంగా లేచింది. కచ్చికతో ముఖం కడుక్కుని గుడిసె తలుపులు దగ్గరగా వేసి ఒళ్ళు నొప్పులు మర్చిపోవటానికి ప్రయత్నించి ఎస్ఐ గారి ఇల్లు చేరుకుంది. వచ్చావా? రావేమోనని హైరానా పడిపోతున్నాను. ఆలస్యం చేశావేం? అంది ఎస్ఐ గారి భార్య వందన. ఏటి చెయ్యను తల్లి, రాత్రంతా ఒళ్ళు కుళ్ళబొడుచున్నాడు, సచ్చినాడు. లెగిసి రావాలనిపియ్యలేదు. మళ్ళా మీకు కట్టం అవుతాదని వచ్చినా అంది. వాడిని ఎలా భరిస్తున్నావే? వాడు మనిషి కాదు, రోజు కొట్టడమేనా? పోనీ నీ బుద్ధి ఏమైంది? వాడు ఏదో ఏడుస్తాడు. వాడిని తిడితే వాడు రెచ్చిపోతాడు. ఇక ముందు నోరు మూసుకుని ఉండు సలహా చెప్పింది వందన. ప్రతిరోజు ఇలా తాగొస్తే కొంప గుల్లైపోదా తల్లి? ఆడు మారతాడన్న ఆశతో అలా అంటాను. దాంతో ఆడు తంతాడు. అది రోజు వారి భోగోతం అయిపోయినది తల్లి అంది మూల్గుతూ. వందన టీ చేసి ఇచ్చింది. టీ తాగాక కొంచెం ప్రాణం కుదుట పడినట్లు అయ్యింది రత్తికి. అంట్లు ముందు వేసుకుని తోమింది, ఇల్లు ఊడ్చింది. నీ భర్తకి ఒకసారి గట్టిగా దేహశుద్ధి చెయ్యాలే, అప్పుడు కానీ బాగుపడడు అన్నాడు. అంతా విన్న ఎస్ఐ శంకరం. మాట్లాడలేదు రత్తి. అక్కడ్నుంచి తను పనిచేసే మిగతా 4 ఇళ్ళు చూసుకుని ఇల్లు చేరింది రత్తి. వంట చేసింది. అప్పుడే వచ్చాడు ఎంకడు. వాడు ఒక ధాన్యం మిల్లులో నెల జీతం మీద కూలీగా పనిచేస్తాడు. వడ్ల బస్తాలు దించటం, బియ్యం బస్తాలు ఎక్కించటం, మిల్లు లోపల బస్తాలు అటు ఇటు చేరవేయటం వాడి పని. వాడికి ప్రతిరోజు తాగుడు కావాలి. ఆ అలవాటు మానుకోమని అన్నందుకు రత్తి అంటే మండిపడతాడు. చాలా తరచుగా చావగొడతాడు. నిన్న రాత్రి కోపం రత్తిలో ఇంకా పోలేదు. అందుకే కంచంలో తిండి పెట్టి మౌనంగా వాడి ముందు ఉంచింది. వాడు లొట్టలు వేస్తూ తిన్నాడు. నీ చేత్తో ఏటి వండినా అమృతంలాగుంటదే, బాగా కాసేవు పులుసు అన్నాడు. మాట్లాడలేదు రత్తి. ఏటలాగా బిగుసుకు కూచున్నావు అన్నాడు మళ్ళీ. విషయం గ్రహించాడు కాబోలు. ఓ సోస్, కోపం ఇంకా తగ్గనే లేదు కాబోలు. నువ్వు 1,00,000 సార్లు చెప్పినా సరే నేను తాగటం మానలేను. ఆ విషయం నా ముందు ఎత్తకు. నాకు కోపం వచ్చిందంటే మడిసిని కాను అన్నాడు. ఓ లబ్బో, కోపం రాకపోతే మాత్తరం
మనిషివారా? పశువు కట్టుకున్న ఆడది కూడా మనిషే అని తెలియని జనమనిది. గొడ్డును బాదినట్లు బాదుతావు. నీకు ఎట్టా అనిపిత్తాది? నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా పుండుగా ఉంది అంది అసహ్యంగా. మరెక ఆ ఊసెత్తకు. మళ్ళా 4 అంటించగలను. నీకంటే నాకు తాగుడే ఎక్కువ. ఇంటన్నావా? వాడు కూడా కోపంగానే అన్నాడు. నీ ఒళ్ళు గుల్లైపోతోంది. నీ సంపాదనంతా ఆ తాగుడికే ఎడతా ఉంటే ఇల్లు కూడా గుల్లైపోతాది. నేనొక్కత్తని ఎంతకని సావను? రేపు సంసారం పరుగుతాది. నీ సంపాదన 0 అవుతాది. అలా నడిస్తే ఏటైపోతాం? నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది. ఆమె మాట నిజమే. వాడు సంపాదించినదంతా తాగుడికే సరిపోతుంది. వాడి ఇంటికి ఏమీ ఇయ్యడు. ఇల్లు గడిచేది రత్తి సంపాదనతోనే. ఇప్పుడది వట్టి మనిషి కూడా కాదు. రత్తి కడుపుతో ఉందని తెలిసి సంతోషపడ్డ ఎంకడు తాగుడు మానేస్తానని చెప్పాడు. కానీ అది ఆచరణలో పెట్టలేకపోయాడు. తిండి తిని వెళ్ళిపోయాడు ఎంకడు. వాడు తిరిగి వచ్చేది రాత్రి 9 గంటలకే కళ్ళు పాకనించి. రత్తి కూడా 4 మెతుకులు కొరికి కాసేపు పడుకుంది. సాయంత్రం మళ్ళీ వెళ్ళింది పని చేయటానికి. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మరొకసారి ఆలోచించింది. అవును, అలా చేస్తే చాలా బాగుంటుంది. చేతిలో డబ్బు లేకపోతే వాడు ఇక తాగటం మానేస్తాడు. వాడి రోగం కుదర్చటానికి అంతకంటే మరో మార్గం లేదు. పనంతా పూర్తి చేసుకుని భర్త పనిచేసే ధాన్యం మిల్లుకు వెళ్ళింది. మిల్లు ఓనరు అదృష్టవశాత్తు మిల్లు బయటనే నిలబడి ఏమిటో మాట్లాడుతున్నాడు ఎవరితోనో. దండాలు దొరా అంది రత్తి. ఏమే, నీ భర్త కోసం వచ్చావా? పిలుస్తానుండు అంటూ ఎవరినో పిలవబోయాడు. రత్తి వచ్చిన కబురు ఎంకడికి అందించడానికి. లేదు దొరా, మీతోనే ఒక విషయం. చెప్పు. రత్తి చెప్పింది. ఆయన అంతా విన్నాడు. అలాగే అని ఒప్పుకున్నాడు. ఆ రోజు మంచి హుషారుగా ఉన్నాడు ఎంకడు. అవును మరి, యజమాని నెల జీతం ఇచ్చే రోజు. ఈ రోజు కంటే ఎక్కువగా తాగొచ్చు. ఆ ఆలోచనే వాడికి హుషారు కలిగిస్తుంది. జీతం తీసుకునేందుకు అందరితో పాటు లైన్లో నిలబడ్డాడు. వాడి వంతు వచ్చింది. నీకు జీతం లేదురా అన్నాడు ఓనరు. అదేం దొరా అన్నాడు ఆశ్చర్యంగా ఎంకడు. పొద్దున్నే వచ్చి నీ భార్య పట్టుకెళ్ళిపోయింది. జీతమంతా తాగుడికే తగలేస్తున్నావంట కదరా, అందుకే తనకే ఇమ్మంది ప్రతీ నెల. వెంకడు మనసు మండింది. ఎంత పని చేసింది అన్నాడు బాధగా. వాడికి తల కొట్టినట్లు అయ్యింది. దానికి తోడు అక్కడున్న వాళ్ళు నవ్వారు. ఈడి భార్య తెలివైనదిరా, మంచి పని చేసింది అన్నారు. దాంతో కారం పూసుకున్నట్లు అయ్యింది. ఇక అక్కడ నిలబడలేనట్లు విసుగుగా నడిచాడు. గబగబా అడుగులు వేసుకుంటూ గుడిసెకు వెళ్ళాడు. రత్తి లేదు. కోపంతో అటూ ఇటూ తిరిగాడు. ఎంతగా అవమానించింది! దీన్ని ముక్కలుగా నరికి పోగులు పెట్టినా పాపం లేదు. వాళ్ళంతా ఎంత ఘోరంగా నవ్వారు తనను చూసి. భర్త కొట్టినందుకు కాదు, తోడు కోడలు దెప్పినందుకు అన్నది సామెత. భార్య తన జీతం తీసుకున్నందుకు కాదు, చుట్టుపక్కల వాళ్ళు నవ్వినందుకు వాడికి బాధగా ఉంది. ఇంట్లో ఉండాలనిపించలేదు. అందుకే రోడ్డు మీదకు వచ్చాడు. మెయిన్ రోడ్డు ఎక్కాడు. అటునుంచి వస్తూ రత్తి కనిపించింది. తన అన్వేషణ ఫలించిన వేటగాడిలా సంతోషపడిపోయాడు. ఆమె వచ్చేదాకా అక్కడే ఆగాడు. ఆమె దగ్గరకు వచ్చింది. అంతే, ఏం చేస్తున్నాడో తెలియని ప్రళయకాల రుద్రుడైపోయాడు. ఆమె కొప్పు చేతిలోకి తీసుకుని పిడికిలి బిగించాడు. ఆమెను వంచి నడుం మీద 4 గుద్దాడు. అది నడి రోడ్డు అన్న జ్ఞానం నశించింది వాడిలో. ఆమె కాళ్ళుపై తన కాళ్ళుతో తన్ని రోడ్డు మీద పడేశాడు. ఆమె పొట్టలో 4 గుద్దులు గుద్దాడు. కళ్ళు తిరిగాయి రత్తికి. పొట్టలో నొప్పి భయంకరంగా తయారయ్యింది.
చిన్నగా మూల్గింది. అదేం పట్టించుకునే స్థితిలో లేడు ఎంకడు. పిచ్చి పట్టిన వాడిలాగా ఆమె చెంపలు వాయిస్తున్నాడు. ఆమె నోట్లోంచి రక్తం వచ్చింది. భుజం మీద, వీపు మీద, పొట్ట మీద ఇష్టం వచ్చినట్లు కుట్టుకున్నాడు. చుట్టూ జనం పోగయ్యారు. ఖర్చు లేకుండా వినోద ప్రదర్శన చూస్తున్నారు. అందులో ఏ ఒక్కడూ కూడా ఎంకడని ఆపు చెయ్యటానికి ముందుకు రాలేదు. రత్తెని చూసి జాలి పడలేదు. సినిమాలో హీరో విలన్ని తంతుంటే ఉత్సాహంతో తప్పట్లు కొడతారు, మరి 4 తన్నమని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు కూడా అందుకు భిన్నంగా లేదు పరిస్థితి. అలగా జాతిలో ఆడదానికి నీతి ఉండదండి. భర్తని మోసం చేసి ఉంటుందది. ఓర్చుకోలేక పాపం వాడు ఆ రకంగా కసి తీర్చుకుంటున్నాడు అన్నారు ఎవరో. అలా అన్న వ్యక్తికి పాపం తన భార్య ఎవరినో ప్రేమించిందన్న అనుమానపు జబ్బుతో రోజూ చచ్చిపోతున్నాడు. తన అనుమానం కేవలం అనుమానమే అని తెలిసిపోయాక నిరాశ చెందాడు. మరి అంతకంటే ఏ రకంగా మాట్లాడగలడు? రత్తికి ఒళ్ళంతా కుళ్ళబొడిచినట్టు ఉంది. అది కూడా ఇలా నడి రోడ్డు మీద. ఆమెకు ఇలా జరగటం మొదటిసారి. అంతేకాదు, ఎంకడు ఇంత ఘోరంగా ఎప్పుడూ కొట్టలేదు. ముఖ్యంగా ఒట్టి మనిషి కానీ తన కడుపు మీద విపరీతంగా గుద్దుతున్నందువల్ల కళ్ళు తిరుగుతూ మహాబాధగా ఉంది. లేవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమెకు ఎంత మాత్రం అవకాశం ఇవ్వటం లేదు ఎంకడు. మూలుగుతూ నోట్లోంచి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ చేతులు పైకెత్తి తనని తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ గుంపు దగ్గర మోటార్ సైకిల్ ఆగింది. మోటార్ సైకిల్ మీద ఉన్న మనిషిని చూసి గుంపు నెమ్మదిగా కదిలింది. ఒక్కొక్కరే అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు. ఆ వ్యక్తి మోటార్ సైకిల్ స్టాండ్ వేసి లోపలికి చూశాడు. ఒరే ఆగు, కోపంగా అన్నాడు. ఎంకడు తల ఎత్తి చూశాడు. వాడిలో కొద్దిగా వణుకు పుట్టింది. ఒరేయ్, మనిషివా పశువ్వా నిన్నసలు అంటూ ఏదో చెప్పబోతుంటే అక్కడి నుంచి పరుగు తీశాడు ఎంకడు. ఆగు, గద్దించాడు ఎస్ఐ శంకరం. ఆ కేక విని మరింత వేగంగా ముందుకు దూకాడు. రత్తి శంకరం వైపు కృతజ్ఞతతో చూసింది. మాట్లాడలేక చేతులెత్తి దండం పెట్టింది. పొట్టలో బాధ కలగటంతో మళ్ళీ పొట్ట పట్టుకుంది చేతులతో. ఏయ్ రిక్షా, పిలిచాడు శంకరం. రిక్షావాడు వచ్చాడు. రత్తిని రిక్షాలో కూర్చోబెట్టాడు శంకరం. హాస్పిటల్కి పోనియ్యి అన్నాడు. హాస్పిటల్లో రత్తిని చూపించాడు శంకరం. ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్. 2 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నాడు. ఆమెను జాగ్రత్తగా చూడండి డాక్టర్ అన్నాడు శంకరం ఆమె గాయాలకు కట్లు కడుతున్న డాక్టరుతో. 2 రోజులు గడిచాయి. ఎంకడు జాడలేదు. రత్తిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ అన్నాడు, ఆమె గర్భం పోయింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది రత్తి. ఆమెకు నచ్చ చెప్పాడు, కానీ సాధ్యపడలేదు శంకరంకి. ఆమెను తిన్నగా తన ఇంటికే తీసుకెళ్లాడు. ఇక్కడే ఉండిపో కొన్నాళ్ళు అంది వందన. రత్తిని ఓదార్చింది. 4 రోజుల తరువాత రత్తి కాస్త కోలుకుంది. ఆ రోజు ఎంకడు వచ్చాడు శంకరం ఇంటికి. శంకరం లేని సమయంలో ఎన్నాళ్ళు ఎక్కడ ముఖం దాచుకున్నాడో తెలియదు. దాన్ని తీసుకుపోతా అన్నాడు. ఎందుకురా, పూర్తిగా చంపేస్తావా కోపంగా అంది వందన. తల వంచుకున్నాడు ఎంకడు. లేదమ్మా, బుద్ధొచ్చినాది, దాన్ని ఏనాడు కొట్టను అన్నాడు. జరిగిందంతా మర్చిపోయి వాడితో వెళ్ళిపోవటానికి తయారయ్యింది రత్తి. సరిగ్గా అప్పుడే శంకరం వచ్చాడు. శంకరాన్ని చూసి ఎంకడు వణికిపోయాడు. దొరికావురా, నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి చావ చెతక్కొడతాను, అప్పుడు కానీ బుద్ధి రాదు అంటూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చెయ్యబోయాడు శంకరం. ఎంకడు చేతులు జోడించి క్షమార్పణ కోరుతున్నాడు.
శంకరం వినిపించుకోలేదు. రత్తి వచ్చి శంకరం కాళ్ల మీద పడిపోయింది. వద్దు దొరా, ఆడిని ఒగ్గేయి అంది కాళ్ళు విడిచిపెట్టకుండా. ఆశ్చర్యంగా చూశాడు రత్తి వంక. ఇంత జరిగినా కూడానా? ఆశ్చర్యంగా అన్నాడు. అతని చేతిలో ఫోన్ రిసీవర్ జారిపోయింది. రత్తి క్షమించింది వెంకడిని. ఎందుకంటే రత్తి ఆడది కనుక. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.